వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ గురు. రీజనల్ రింగ్ రోడ్ తెలంగాణకు మరో మణిహారం కాబోతుంది. ఇప్పటికే RRR కు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా కల్పించడంతో శరవేగంగా భూసేకరణ జరుగుతోంది. RRR తో తెలంగాణ రియల్ ఎస్టేట్ మరో మెట్టు ఎక్కనుంది. అందులోనూ రీజనల్ రింగ్ రోడ్లో భాగంగా నిర్మించే ఇంటర్చేంజర్స్ ఈ ప్రాజెక్టుకే తలమానికమని చెప్పాలి. ఒక్కో ఇంటర్చేంజర్ 90 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తుండటంతో దేశంలోని మిగతా ఎక్స్ప్రెస్ వేల కంటే రీజనల్ రింగ్ రోడ్ ఇంటర్చేంజర్స్ అద్భుతంగా ఉండబోతున్నాయి. ఇంటర్చేంజర్స్ వచ్చే మొత్తం 9 ప్రాంతాల్లో టౌన్షిప్లతో పాటు ప్రైవేట్ రియాలిటీ సంస్థలు నివాస వాణిజ్య ప్రాజెక్టులకు ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నాయి. రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణానికి రంగం సిద్ధం. ఇప్పటికే ప్రారంభమైన భూసేకరణ ప్రక్రియ. 350 కిలోమీటర్ల RRR కు జాతీయ హోదా. RRRలో మొత్తం 9 ఇంటర్చేంజర్స్. ఒక్కో ఇంటర్చేంజర్ కోసం 90 ఎకరాల విస్తీర్ణం. దేశంలో ఉన్న ఎక్స్ప్రెస్ వేలలో RRR బెస్ట్. RRRతో మరో మెట్టు ఎక్కనున్న రియాలిటీ. రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ ఇండస్ట్రియల్ కారిడార్, భారీ టౌన్షిప్లకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న ప్రభుత్వం. 9 ఇంటర్చేంజర్స్ దగ్గర భారీగా నివాస వాణిజ్య ప్రాజెక్టులు. రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ తెలంగాణ సిగులో మరో కలికితురాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 2 ఫేజ్లలో నిర్మించే 350 కిలోమీటర్ల RRR కు కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారి హోదా కల్పించింది. ఈ రోడ్డుకు సంబంధించిన అలైన్మెంట్ సైతం ఖరారు కావడంతో శరవేగంగా భూసేకరణ జరుగుతోంది. మొత్తం 350 కిలోమీటర్లలో నిర్మాణం జరుపుకోనున్న ఫస్ట్ ఫేజ్ రీజనల్ రింగ్ రోడ్లో 9 ప్రాంతాల్లో భారీ కూడళ్లను ఏర్పాటు చేయనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎక్స్ప్రెస్ వేలతో పోలిస్తే RRR ప్రధాన కూడళ్లు భిన్నంగా భారీగా ఉండనున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఇలాంటి నిర్మాణాలు 12 ఏళ్ల క్రితం రూపుదిద్దుకున్న హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్లో భాగంగా నిర్మించిన క్లవర్ లీఫ్ ఇంటర్చేంజెస్తో పోలిస్తే రీజనల్ రింగ్ రోడ్ ప్రధాన కూడళ్లు మరింత భారీగా ఆధునికంగా ఉండనున్నాయి. ప్రస్తుతానికి 4 వరుసలుగా రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం కానున్నా రానున్న రోజుల్లో 8 లేన్లకు దీన్ని విస్తరించనున్న నేపథ్యంలో భవిష్యత్ అవసరాలకు సరిపడేలా ఈ ఇంటర్చేంజ్ నిర్మాణాలు రూపుదిద్దుకోనున్నాయి. ఒక్కో ఇంటర్చేంజ్ సుమారు 90 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం కానున్నాయంటే వాటి పరిమాణం ఎంత భారీ స్థాయిలో ఉండనుందో అర్థమవుతుంది. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులను క్రాస్ చేసే చోట దాదాపు 100 కిలోమీటర్ల వెడల్పుతో రీజనల్ రింగ్ రోడ్ ఎలివేటెడ్ కారిడార్లను నిర్మించనున్నారు. ఈ క్రాసింగ్స్ వద్ద ఇప్పటికే ఉన్న రోడ్ల నుంచి RRR పైకి వాహనదారులు రావడానికి, అక్కడి నుంచి దిగువనున్న రోడ్లకు వెళ్లేందుకు ఈ క్లవర్ లీఫ్ ఇంటర్చేంజెస్ అవకాశం కల్పిస్తాయి. అంతేకాదు సర్వీస్ రోడ్లతోనూ అనుసంధానమయ్యేలా ఈ ఇంటర్చేంజెస్ నిర్మించనున్నారు. రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టులో క్లవర్ లీఫ్ ఇంటర్చేంజ్ స్ట్రక్చర్లు మొత్తం 9 ప్రాంతాల్లో రానున్నాయని తెలుస్తోంది. ముంబై జాతీయ రహదారిపై పెద్దాపూర్, గిర్మాపూర్ గ్రామాల మధ్య ఓ ఇంటర్చేంజర్ నిర్మాణం కానుంది. నాందేడ్ రహదారిపై శివంపేట సమీపంలోని ఫసల్వాది సమీపంలో మరో ఇంటర్చేంజ్ వస్తుంది. ఇక మెదక్ రోడ్డుపై రెడ్డిపల్లి, పెద్దచింతకుంట మధ్య ఇంకో ఇంటర్చేంజ్ను నిర్మిస్తారు. నాగ్పూర్ రోడ్డుపై తూప్రాన్ సమీపంలోని మాసాయిపేట వద్ద 4వ ఇంటర్చేంజర్ నిర్మాణం కానుంది. కరీంనగర్ రాజీవ్ రహదారిపై గౌరారం సమీపంలోని గుందాన్పల్లి వద్ద 6వ ఇంటర్చేంజర్ వస్తుంది. వరంగల్ జాతీయ రహదారిపై భువనగిరి, రాయగిరి మధ్య భువనగిరికి చేరువలో మరో ఇంటర్చేంజర్ రానుంది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ రోడ్డుపై మందాపురం, పెనుమటివానిపురం మధ్య ఇంకో ఇంటర్చేంజర్ను నిర్మించబోతున్నారు. ఇక బెంగళూరు జాతీయ రహదారిపై బాలానగర్ దగ్గర మరో ఇంటర్చేంజర్ రాబోతుంది. శ్రీశైలం రహదారిపై ఆమన్గల్కు 2 కిలోమీటర్ల సమీపంలో భారీ ఇంటర్చేంజర్ నిర్మాణం కానుంది. ఇలా రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టులో మొత్తం 9 ఇంటర్చేంజర్స్ నిర్మాణం కాబోతున్నాయి. ఇంటర్చేంజర్స్ వచ్చే 9 ప్రాంతాల్లో టౌన్షిప్ల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. హైదరాబాద్ మాస్టర్ ప్లాన్లో భాగంగా రీజనల్ రింగ్ రోడ్ పరిసరాల్లో, మరీ ముఖ్యంగా ఇంటర్చేంజెస్ వచ్చే ప్రాంతాల్లో శాటిలైట్ టౌన్షిప్ల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది రేవంత్ సర్కార్.
ట్రిపుల్-ఆర్ చుట్టూ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఏర్పాటు కానున్న నేపథ్యంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు భారీగా రానున్నాయి. ఇక యథావిధిగా ఈ 9 ఇంటర్చేంజెస్ పరిసరాల్లో భారీగా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు నిర్మితం కానున్నాయని రియాల్టీ రంగ నిపుణులు చెబుతున్నారు. నివాస, వాణిజ్య ప్రాజెక్టులతో రానున్న కొన్నేళ్లలో రీజనల్ రింగ్ రోడ్ పరిసరాల రూపురేఖలే మారిపోనున్నాయని అంటున్నారు. గ్రేటర్ సిటీకి సమీపంలో నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్న మధ్యతరగతి వారికి ఇది మంచి అవకాశమని సూచిస్తున్నారు.